నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాము, ఒకప్పుడు ఆడపిల్లలకి అంటే ఈ మధ్యలో చిన్నపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, దాడి చేస్తున్నారు, లైంగికంగా దాడి చేస్తున్నారు. సో ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పెద్దపల్లిలో ఒక హాస్టల్లో ఒక అమ్మాయిని తీసుకొని పోయి, చిన్న అమ్మాయిని తీసుకొని పోయి నగ్నంగా పూజలు చేశారంట. దీన్ని మనము ఏ కోణంలో చూడాలి? అలాగే వీళ్ళకు శిక్ష పడాలంటే ఎలాంటి సెక్షన్స్ కింద శిక్ష వేయాలి వీళ్ళకి? ఎప్పుడైతే చిన్న పిల్లల్ని ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కానీ సెక్షువల్ అబ్యూస్ కి గురి చేస్తారో వాళ్ళు ఎవరైనా వీళ్ళకి సెపరేట్ యాక్ట్ ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అండ్ అబ్యూస్ అని. సో ఆ యాక్ట్ కింద బుక్ చేస్తారనమాట. దిస్ ఈస్ అ వెరీ స్ట్రింజెంట్ యాక్ట్. వేరే యాక్ట్స్ కన్నా ఇది చాలా టఫ్ గా ఉంటుంది. దాని పనిష్మెంట్ కూడా ఇఫ్ ఎట్ ఆల్ గ్రేవ్ అఫెన్స్ అయితే డెత్ పెనాల్టీ లాంటి పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ చిన్న పిల్లలు ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం ఈజీ. ఈ ఎవరైతే ఈ చిన్న పిల్లలు అనే ఈ పోక్సో యాక్ట్ అనేది ఏంటి అని అంటే ఇది జెండర్ న్యూట్రల్ అని అంటే ఏదో చిన్న పిల్లలు అబ్బాయిలైనా అయి ఉండొచ్చు, అమ్మాయిలైనా అయి ఉండొచ్చు, ఎవరిపైనైనా ఈ సెక్షువల్ అబ్యూస్ అనేది ఉంటుంది, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. సో ఇది జెండర్ న్యూట్రల్ కాబట్టి అటు అబ్బాయిని అబ్యూస్ చేసినా అమ్మాయిని అబ్యూస్ చేసినా మనం కేసు అనేది ఫైల్ చేయొచ్చు అకార్డింగ్ టు ది పోక్సో యాక్ట్. సో ఈ పోక్సో యాక్ట్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీటిని ఎవరినైతే చిన్నపిల్లల్ని ఇట్లా సెక్షువల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళని పీడోఫైల్స్ అంటారు. అంటే చిన్నపిల్లల్ని అబ్యూస్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని పీడోఫైల్స్ అంటారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? పిల్లలే. ఈ నోరు లేని పిల్లలు, వీళ్ళని భయపెట్టచ్చు, వాళ్ళని లోబరుచుకోవచ్చు, వాళ్ళకి చాక్లెట్లు లాంటివి ఇచ్చి మభ్యపెట్టి లోబరుచుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల్ని భయపెట్టడం ఈజీ వీళ్ళకి. మన మధ్యనే నార్మల్గా తిరుగుతూ ఉంటారు చాలా మంచి వ్యక్తుల్లాగా. సొసైటీలో మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది పీడోఫైల్స్ ఉన్నారు, చాలామంది బయటకు వచ్చారు కూడా. చాలా మంది మీద ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు పీడోఫైల్స్ చిన్నపిల్లల్ని అబ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ మేడం, మీరు రీసెంట్గా విన్నట్టయితే ఆంధ్రాలో 16 and 15 ఏజ్ అబ్బాయిలు ఇంకా చిన్నపిల్లని రేప్ చేసి చంపేశారు, అందరం విన్నాం కదా. సో వాళ్ళని ఎలా చూడాలి? దానికి సెపరేట్ యాక్ట్. ఇఫ్ ఎట్ ఆల్ 16 years ఉండి వాడు వెల్ అవేర్ ఉన్నాడు, చేసే సంఘటన ఇట్లాంటిది గ్రేవ్ అఫెన్స్ అనుకుంటే కొన్ని కేసెస్లో వాళ్ళని అడల్ట్స్గా ట్రీట్ చేసి అడల్ట్స్కి ఇచ్చే పనిష్మెంట్ కూడా ఇచ్చారు. వేరేస్ కొన్ని కేసెస్లో, నిర్భయ లాంటి కేసెస్లో ఆ అబ్బాయి 16 years ఇంకా మైనరే అని వాడిని జువెనైల్ హోమ్కి పంపించడము, వాడికి 3 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చి ఆ జువెనైల్ బోర్డులోనే ఉంచి దాని తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఇన్స్టెన్స్లో ఇట్ చేంజెస్ అనమాట. వాడు వెల్ అవేర్ ఉండి ఇది ఇటువంటి గ్రేవ్ అఫెన్స్ అయినా అని తెలిసి ఆ చర్యకి పాల్పడ్డాడు అని అంటే డెఫినెట్గా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రింజెంట్ యాక్ట్. అంత ఈజీగా ఇందులోంచి తప్పించుకోలేరు. అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, వీళ్ళకి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళకి కౌన్సిలింగ్. ఎందుకంటే పిల్లలు అబ్యూస్కి గురైన పిల్లలు ఒక భయంలో ఉంటారు. వీళ్ళకి చిన్న పిల్లలు అని తెలిసే వీళ్ళు అబ్యూస్ చేస్తారు. ఎందుకు అని అంటే ఇంట్లో చెప్తే, మీ అమ్మకి చెప్తే కొడతాను అనో చంపేస్తాను అనో, నాన్నకి చెప్పకూడదు, ఇలా జరుగుతుందని చెప్పకూడదు అని, లేకపోతే వీళ్ళకి చాక్లెట్లు ఇవ్వడము, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వడము, ఇట్లాంటివి యూజువల్లీ మనం చూస్తూ ఉంటాం. సో నేను ప్రీవియస్గా చెప్పినట్టు కూడా పిల్లలకి స్కూల్స్లో ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది నేర్పియాలి. పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఏ విషయమైనా తల్లిదండ్రులకు షేర్ చేసుకునేటట్టు ఉండాలి. ఎవరైనా ఇట్లా బ్యాడ్ టచ్ చేశారు అని అంటే పిల్లలు వెళ్ళి ఓపెన్గా అమ్మకి చెప్పేటట్టు ఉండాలి. అమ్మ, దిస్ ఫెలో ఈజ్ టచింగ్ మీ ఇన్ ఎ బ్యాడ్ మేనర్ అని చెప్పేటట్టు ఉండాలి. ఇదొకటి. స్కూల్స్లో అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయడం. ఈ ఎడ్యుకేషన్ పిల్లలకి వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది అంటే వెరీ యంగర్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి. మన ఇండియాలో ఇంకా ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ కానీ ఈ అబ్యూస్ గురించి ఇంకా ఓపెన్గా మాట్లాడలేరు. బట్ ఇవన్నీ మనము జరగకుండా ఉండాలి, పిల్లలు దీని బారిన పడకుండా ఉండాలి అని అంటే అది వెరీ యంగర్ ఏజ్ నుంచి తల్లిదండ్రులు ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేయాలి, తర్వాత స్కూల్లో స్టార్ట్ చేయాలి. ఎటు మనం 5th standard దాటిన తర్వాత యూజువల్లీ బుక్స్లో ఇదంతా ఎడ్యుకేషన్ గురించి ఉంది కాబట్టి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఎవరు మంచి వాళ్ళు,
హూ ఆర్ ట్రీటింగ్ దెమ్ బ్యాడ్లీ అనేది తెలియాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇఫ్ యూ ఇన్ యర్ లైఫ్ టైం మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ని అడగండి, ఎవరైనా అమ్మాయిని కానీ, ఓకే, యూజువలీ గర్ల్స్ని అడగండి, వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు అబ్యూస్కి గురయ్యి డెఫినెట్గా ఉంటారు ఏదో ఒక స్టేజ్లో. అది చిన్నతనంలోనా, మిడిల్ ఏజ్లోనా, ఓకే. యూ కెన్ ఆస్క్ మీ, దిస్ ఈజ్ అ ఓపెన్ ఛాలెంజ్, మీరు ఎవరినైనా అడగండి, దే విల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ అన్ ఆన్సర్ ఎస్. బట్ ఇది చాలా మంది ఒప్పుకోరు ఒప్పుకోరు డెఫినెట్లీ. బట్ మీరు అడిగి చూడండి, మీరు రేపే చెప్పండి నాకు ఆన్సర్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక 10 మందిని అడగండి అమ్మా, 10 మందిలో మినిమం 9 మంది అవును నేను ఇటువంటి సంఘటన నాకు ఎదురైంది లైఫ్లో, స్కూల్లో కానీ, చిన్నప్పుడు కానీ, కాలేజ్లో కానీ, ఏదో ఒక సంఘటనతో మీకు ఆన్సర్ చేస్తారు వాళ్ళు. సో అంటే మనము ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాము అని అంటే, ఇంట్లోనే మన మధ్యలో తిరుగుతున్న వ్యక్తి మన మమ్మీ డాడీకి, ఇప్పుడు తల్లిదండ్రులకు కానీ, అమ్మ నాన్నకి, ఫ్రెండ్స్గా, రిలేటివ్స్గా, పెద్దోళ్ళు, వాడు పైకి చాలా గంభీరంగా ఎంతో మంచి వ్యక్తిలాగా, మోరల్స్ ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తాడు, కానీ వాడే ఉంటాడు అబ్యూజర్. ఇది చాలా మందికి తెలీదు. సో పిల్లలు చెప్పింది ఫస్ట్ నమ్మండి. పిల్లలు ఏంటి అని అంటే, ఈ వ్యక్తి గురించి మనం కంప్లైంట్ చేయడానికి వెళ్ళాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నమ్మదేమో, నాన్న నమ్మడేమో అనే ఉద్దేశంలో కొంతమంది పిల్లలు ఉంటారు. ఫస్ట్ పేరెంట్స్ పైన పిల్లలకు ఆ నమ్మకం ఉండాలి. అమ్మ నేను చెప్పింది డెఫినెట్గా నమ్ముతుంది, అట్లీస్ట్ షీల్ కన్సిడర్, వింటది, వీడు ఇట్లా అబ్యూస్ చేస్తున్నాడు అని అంటే వాడి తలకాయ తీసేస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనం పిల్లలకి క్రియేట్ చేయాలి. అది డెఫినెట్ అండ్ అది మస్ట్. అప్పుడే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ఇట్లాంటి బారిన పడకుండా ఉంటారు. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఈ అబ్యూస్ వల్ల పెద్దగా అయ్యే కొద్దీ ట్రామా ఉంటుంది, మర్చిపోలేరు, వాళ్ళకి ప్యానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. డెఫినెట్గా చచ్చిపోయేంత వరకు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు వాళ్ళు మర్చిపోరు. యాక్చువల్గా అయితే ముందుగా ఈ చిన్నపిల్లలు ఎవరు కూడా ఈ జరిగిన అబ్యూసెస్ దాడులు ఎవరు బయటికి చెప్పారు. అది పెద్దది ఇష్యూ అయినప్పుడు అందరికీ తెలిసినప్పుడు తెలుస్తుందేమో, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఓపెన్ అప్ కారు. ఒకవేళ ఓపెన్ అప్ అయి ఉంటే ఆ పోక్సో కేసులో మనం ఎలాంటి ప్రూఫ్స్ రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ అది ఓకే అయితే ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి నిందితుడికి? పోక్సో ఇస్ అ వెరీ స్ట్రింజెంట్ యాక్ట్ అని చెప్పాను కదా. ది పీపుల్ ఎవరైతే అబ్యూజర్ ఉంటారో దే కాంట్ గెట్ అవే సో ఈజీలీ. ఈ కేసులోంచి అంత ఈజీగా బయటపడము ఇట్స్ నాట్ సో. ఈ అంత వేరే కేసెస్ సంబంధించిన కంపేర్ చేసుకుంటే అంత ఈజీగా బయటికి రాలేరు. డెఫినెట్గా స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఉంటాయి. డెత్ పెనాల్టీ వరకు పనిష్మెంట్స్ ఉన్నాయి. 7 years ఇంప్రిజన్మెంట్ నుంచి డెత్ పెనాల్టీ వరకు ఉన్నాయి. సో పిల్లలు ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. దట్స్ వాట్ ఐ కెన్ సే టు పేరెంట్స్. ఓకే, ఇప్పుడు జనరల్గా మనము అమ్మాయిలు ఎక్కువగా పిల్లల్ని చూస్తే అమ్మాయిల్ని ఎక్కువగా ఈ పోక్సో కేసులలో మనం చూస్తూ ఉంటాము. అబ్బాయిలకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారా అంటే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు? డెఫినెట్లీ అమ్మా, ఇది జెండర్ న్యూట్రల్ అని చెప్తున్నాను కదా. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అంటే చిల్డ్రన్ అంటున్నారు అని అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు. అంటే చిన్న అబ్బాయిలు కూడా మీరు ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ గో త్రూ దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ చిన్న పిల్లలు అబ్బాయిలు బాయ్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి అబ్యూస్ అనేది ఎదుర్కొన్నారు, స్కూల్లో కానీ బయట బంధువుల్లో కానీ. బట్ వాట్ ఎవర్ అమ్మాయిలకు మించి అయితే కాదు, అమ్మాయిలకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో ఉంటుంది. వీళ్ళు ఏంటి అని అంటే అంత ఈజీగా బయటికి రారు. పెద్దగా అయిన తర్వాత కూడా అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేయరు. ఓకే, అదొకటే డిఫరెన్స్, కానీ ఇద్దరికి ఈక్వల్ అబ్యూస్ ఉంటుంది. ఓకే మ్యామ్, మీరు చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు అందజేశారు. థ్యాంక్ యూ.